ఒక్క స్పూన్ చాలు. ఎవ్వరైనా సరే దీంతో ప్రేమలో పడాల్సిందే. అంత బావుంటది. బయట తింటే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. సో, ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 200 గ్రామ్స్ ఆప్రికాట్ తీసుకొని నైట్ అంతా నానబెడదాం. ముందుగా ఒక పాన్ తీసుకుందాం. పాన్ తీసుకొని మనం నైట్ అంతా నానబెట్టుకున్న ఆప్రికాట్స్‌ని ఆ పాన్‌లో ఏసుకుందాం నీళ్ళతో సహా. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం చిన్న మంట పైన. ఇప్పుడు కొంచెం దగ్గరకొచ్చిన తర్వాత ఒక కప్పటి చక్కెరేసుకుందాం. చక్కెరేసుకొని మంచిగా కలుపుదాం. కాసేపయిన తర్వాత ఇలా దగ్గరికయిపోతది చూడండి. ఇప్పుడు మనం దగ్గరికేసుకున్న ఆప్రికాట్స్‌ని తీసుకొని మనం మిక్సీ జార్‌లో ఏసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ కోసం ఒక అర లీటర్ పాలు తీసుకొని కాగబెట్టాలి. ఇప్పుడు ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పులో చల్లని పాలు తీసుకొని 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్‌ని ఏసి మంచిగా కలపండి. ముద్దలు ముద్దలా రాదు చల్లని పాలైతే. ఇప్పుడు ఆ కస్టర్డ్‌ని మరుగుతున్న పాలల్లో వేసేయండి. మంచిగా కలపండి వేసిన తర్వాత. ఇప్పుడు ఒక బౌల్‌లో ఫ్రెష్ క్రీమ్ తీసుకుందాం. ఇప్పుడు దాంట్లో మిక్స్ చేసుకోవడానికి షుగర్ పౌడర్ అయినా ఏసుకోవచ్చు, కండెన్స్డ్ మిల్క్ అయినా ఏసుకోవచ్చు. నేను కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. దాంట్లోనే ఒక 2 చుక్కల వెనిల్లా ఎసెన్స్ కూడా ఏసుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ షేప్ బౌల్ తీసుకుందాం ఒకటి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆప్రికాట్ పేస్ట్‌ని అటు ఇటు కిందగా మంచిగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్‌ని ఒకదానికొకటి మంచిగా లైన్‌గా సెట్ చేసి పెట్టుకోవాలి. చుట్టూ ఉంచకుండా ఒక మధ్యలోనే ఉండేటట్టుగా సెట్ చేసుకోండి. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆ క్రీమ్‌ని ఆ బ్రెడ్ మీద మంచిగా స్ప్రెడ్ చేయండి. అది అబ్జర్వ్ అయ్యేలాగా. ఇప్పుడు మధ్యలో లేయర్ కోసం ఆప్రికాట్ పేస్ట్ తీసుకొని మంచిగా నీట్‌గా స్ప్రెడ్ చేయాలి. అటు మొత్తం అంతా ఈవెన్‌గా వచ్చేలాగా. ఇప్పుడు ఈవెన్‌గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ వేయాలి. కస్టర్డ్ మిల్క్ గుర్తుంచుకోండి మరీ చిక్కగా ఎయొద్దు. కొంచెం పల్చగానే ఉండాలి. చిక్కగా ఉంటే ఎక్కువ అబ్జర్వ్ కాదు. ఇప్పుడు మళ్ళీ పైన బ్రెడ్ పీసెస్‌ని మంచిగా నీట్‌గా సెట్ చేసుకోవాలి. పైన లేయర్ లాస్ట్ లేయర్ కోసము. నేను 2 లేయర్‌లు వేసుకుంటున్నాను. కొంతమంది 3 లేయర్‌లు కూడా వేసుకుంటారు. ఇప్పుడు అలా రెడీ చేసి పెట్టిన తర్వాత నేను మధ్యలో ఇంకో స్పూన్ ఎక్స్‌ట్రా ఏసుకుంటున్నా. పేస్ట్ మంచిగుంటది మధ్యలో పెట్టుకుంటే. ఇప్పుడు దానిపైన ఇంకొంచెం క్రీమ్ ఏసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా నిండుగా ఏసుకొని. క్రీమ్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఆప్రికాట్ పేస్ట్ తీసుకొని ఇంకో లేయర్ కోసం మంచిగా నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా ఈవెన్‌గా వచ్చేలాగా. ఇప్పుడు దానిపైన కస్టర్డ్ మిల్క్ వేయాలి. మంచిగా నిండుగా వేసేయాలి. దాన్ని మొత్తం వేసి నింపేసేయాలి. కస్టర్డ్ మిల్క్ చిక్కగా ఉండొద్దు. అబ్జర్వ్ కాదు మరీ చిక్కగా ఉంటే. ఇప్పుడు దానిపైన మళ్ళీ క్రీమ్ ఏసి మొత్తం నింపేసేయాలి మంచిగా. పైన గార్నిష్ చేసుకోవడానికి బాదాం, పిస్తా, ఆప్రికాట్ పీసెస్ ఏసుకున్న. చిన్న చిన్నగా కట్ చేసుకొని రెడీ అయిపోయింది. ఒక 2, 3 గంటలు అట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అసలు మాటల్లో చెప్పలేము. ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. దీన్ని అస్సలు మిస్ కాకండి.